నా కొడుకుని పెళ్లి చేసుకుంటుందా? నాకు కోడలైపోతుందా? నా కాలి గోటికి కూడా సరిపోని పనికి మాలింది నా కోడలా? చెప్పదినా? కరెక్ట్ పెద్దమ్మా, ఇన్నాళ్ళకి కరెక్ట్ గా మాట్లాడారు. అవును, అది పనికి మాలిందే. దీనికి ఇంట్లో ఉండే అర్హత కూడా లేదని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఎవరు వినిపించుకోలేదు. ఇప్పుడేం చెప్తారో చెప్పండి. ఇప్పుడిక చెప్పడానికి ఏమీ లేదు, చేయడానికి ఏమీ లేదు. చేసిన దానికి అనుభవించడమే. అదృష్ట దేవత అన్నారు కదా. ఇదిగో మీ అదృష్ట దేవత కాస్త మా అక్కకి దరిద్ర దేవతలా పట్టుకుంది. మావయ్య ఆస్తుల వాటా ఇస్తానన్నప్పుడు వద్దంటే అసలు స్వార్థం లేనిదేమో, అందుకే అత్తయ్య మావయ్య నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారేమో అనుకున్నా. కానీ దీని అసలు ప్లాన్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. మావయ్య ఇచ్చిన వాటా తీసుకుంటే 3వ వంతే వస్తుంది. అదే మధుని పెళ్లి చేసుకుంటే పెద్దమ్మ ఆస్తంతా కొట్టేయొచ్చని ఏం ప్లాన్ వేసవే. సరయు, ఆ తొందరపాటే వద్దనేది. ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. అది కాదన్నయ్యా. ఎవరేం మాట్లాడద్దు. ఎందుకిలా జరిగిందో తెలుసుకోకుండా ఊరికే ఎందుకు నిందించడం? మధు, మృదుల, ఏమైందో చెప్పండి రా. చెప్పయ్యా, ఎందుకు ఇలా చేశారు? ఎప్పుడు కుటుంబం కోసం ఆలోచించే మీరిద్దరూ ఇలా చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో కారణం ఉండే ఉంటుంది, చెప్పండి. నువ్వైనా చెప్పవే. నిన్ను నాన్న మాటలు అంటుంటే నిన్న అంటున్నట్టు లేదే, నా పెంపకాన్ని అంటున్నట్టుందే. నీకు దండం పెడతానమ్మా, చెప్పు. అమ్మా, ఇందులో మధు గారు తప్పేమీ లేదమ్మా. మా నాన్న నన్ను ఒక మోసగాడికి ఇచ్చి పెళ్లి చేయబోతుంటే నన్ను కాపాడబోయి ఇలా జరిగింది. నీ బతుకు. మధు వచ్చేంత వరకు నువ్వే చేస్తున్నావే. వాడు మోసగాడు, నీ జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటే నువ్వు ముందే వచ్చేయచ్చు కదా. కానీ నువ్వు రాలేదు. నువ్వు ప్రమాదంలో ఉన్నావని తెలిస్తే మధు వస్తాడని తెలుసు. తప్పనిసరి పరిస్థితి కల్పిస్తే తాళి కడతాడని తెలుసు. అందుకే పథకం ప్రకారం ఇదంతా నువ్వే చేశావు. పక్కా గేమ్ మమ్మీ. కేర్ ఆఫ్ సీతాపురం టు మధు అన్నతో పెళ్లి కావాలని దీని బాబాడిన గేమ్. ఇంట్లోంచి వెళ్లిపోవటం, మధు అన్నని రప్పించటం, మధు అన్నని పెళ్లి చేసుకోవడం, ఇదంతా గేమ్ మమ్మీ. మాన్సికి మదన్నకి పెళ్ళని తెలుసు కూడా ఎలా పెళ్లి చేసుకున్నావే? నువ్వు అసలు మనిషివా పశువా? సరియో ఆప్తావా? అక్కడ జరిగిన పరిస్థితి మొత్తం మీకు చెప్పినా ఇంకా అర్థం చేసుకోకపోతే మిమ్మల్ని ఏమనాలి?
క్షణంలో నేను ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మృదుల జీవితం నాశనం అయిపోయింది. అయితే అవనీరా నీకెందుకు? అది దీని జీవితం నాశనం అవుతుందని నీ జీవితం నాశనం చేసుకుంటావా? నీ మీద పెంచుకున్న నా ఆశల్ని నాశనం చేస్తావా? లేదమ్మా. దీని మెళ్ళో 3 ముళ్ళు వేసేటప్పుడు మేమెవరం గుర్తుకు రాలేదు సరే, కనీసం మానసి కూడా నీకు గుర్తుకు రాలేదారా? బావని పెళ్లి చేసుకుంటానని, మేనత్త ఇంటికి కోడలిగా వెళ్తానని ఎంత పొంగిపోయింది. ఎన్ని కలలు కంది. ఆ కలలన్నీ ఈ పనికి మాలిన దానివల్ల నాశనమైపోయాయి. అసలు నువ్వు మనిషివా పశువా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి నీకు మనసెలా వచ్చిందే? చెప్పు! దీని జీవితం నాశనం అయిపోతుందని దీని మెళ్ళో తాళి కట్టావే, మరి 3 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకున్నా మానసికి ఏం సమాధానం చెప్తావు? చెప్పరా 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 చెప్పరా? కనీసం నా మేనకోడల్ని కోడలిగా చేసుకుని ఆ లోటు తీరుద్దాం అనుకున్నాను. ఎందుకు అవకాశం లేకుండా చేశావురా? మా అన్నయ్య వదినలకిచ్చిన మాట తప్పేలా ఎందుకు ఇలా చేశావు? చెప్పరా, ఎందుకు చేశావు? ముందా తాళి తీ. అమ్మా, నోర్మయ్ బొమ్మలాట్లా ఉందా? నరికి పోగులు పెడతా. ఈ అలగాది నా కోడలేంట్రా? నా కోడలు మానసి 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 మానసి. ఏయ్, తీ తాళి తీ.
మర్యాదగా తీసేయ్. లేదు నువ్వు బతకడానికి లక్షలు కావాలా, కోట్లు కావాలా చెప్పు. నీ మొహాన పడేస్తాను. నా కొడుకుని నాకు వదిలేయ్. చెప్తుంది నీకే. తాడితీ తాడితీ తాడితీ. మృదులా 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 బావతో నా పెళ్లి జరగాలని పూజలు చేసినావు. బావతో నా ప్రేమను పంచుకోనికి నువ్వు సాయం చేసినావు. మా ఇద్దరి జంటను చూసి పొంగిపోయినావు. ఇప్పుడు నా సంతోషమే ముఖ్యం అనుకునేదానివి. ఇట్లా ఎందుకు చేసినావు మృదులా? థ్యాంక్స్ మానసి. మమ్మల్ని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావని నమ్మాను. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు. లే బావా, నువ్వు నాకు చాలా బాగా అర్థమైనవనుకున్నా. లే, నువ్వేందో అసలు ఇప్పుడు అర్థమైంది. నాకిప్పుడు కొత్తగా అర్థం కాకుండా మిగిలింది మృదులా. నా ప్రాణం అనుకున్నా కదే. చెప్పు మృదులా, ఎందుకు ఇట్లా చేసినావు? ఈ రోజు నాకు నువ్వు సమాధానం చెప్పాలి. అడిగేది నిన్నే. చెప్తావా లేదా? చెప్పవు కదూ, చెప్పవు కదూ. నీ చేత ఎంత చెప్పించాలో నాకు బాగా తెలుసా. మానసి, 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 అమ్మ మానసి, 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 ఎవరు రావద్దు. వస్తే నన్ను నేను కాల్చుకుని చచ్చిపోతావద్దు. మానసి. బావంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా మృదులా. బావ లేకుంటే బతకలేనని తెలుసు కదా. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా బావే నాకు సొంతం అనుకున్నా. బావ వంక ఏ ఆడదైనా కన్నెత్తి చూస్తే చాలు దాని కళ్ళు పీకేలేనంత కోపం. అట్లాంటిది బావ చేత్తో తాళి కట్టించుకుని
మెళ్ళ దండలేసుకొని బావ పక్కన నిలబడి నా ముంగడికొస్తే నేనేం చెయ్యాలి? చంపేయాలా లేదా? మానసి, ఏంటి ఈ ఆవేశం? అమ్మ వద్దు. ఇది మా మ్యాటర్, మేమే తెలుసుకుంటాం. ఎవరు కలగ చేసుకోనికి వీల్లేదు. ఏం చేయాలి? చంపేయాలా లేదా? చంపే. నా వల్ల నీకు ఏ అన్యాయం జరగకూడదని కోట దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఆ అన్యాయమే చేసేసాను. నాకు బతికే హక్కు లేదు. నీ బావని నీకు కాకుండా చేశారని అందరూ అంటున్నారు. కానీ నా మెళ్ళో ఒక్క ముడి పడుతుంటే అవి 3 ముళ్ళు కాదు, తాడు ముళ్ళే అనుకున్నాను. అసలు అప్పుడే చనిపోయాను. కానీ నిన్ను ఆఖరిగా చూడటానికేమో ఓ పెడితో నీ దగ్గరికి వచ్చారు. నా ప్రాణం తీసేవే, నా ప్రాణం తీసేవే. నీ ప్లేస్ లో ఇంకో ఆడదుంటే గుమ్మంలో అడుగు పెట్టుగానే ప్రాణాలు తీసేదాన్ని. కానీ మృతుల నా ప్రాణం ఎట్లా తీసేస్తానే? కానీ నా బావ లేకుండా నేను బతకలేను మృదుల. అట్లని నీ నుంచి నా బావని నేను లాక్కోలేను. మరేం చేయాలి? సమచేతలే మృదుల. అందుకే అందుకే బావలేని బతుకు నాకు వద్దు. మానసి! 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 మృదులా, మృదులా, మానసి! మృదులా. మానసి! మృదులా, 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 ఏమైంది? మాధవ్ గారు, మృదులా, ఏడోకు. మాధవ్ గారు, మానసి గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. మనల్ని ఇలా చూస్తే ఏం చేసుకుంటుందో అని భయంగా ఉంది. మృదులా, ప్లీజ్ నువ్వేం కంగారు పడకు. ప్లీజ్ మృదులా, నేను చెప్పేది రా, చెప్తాను. ప్లీజ్ రా. అసలు మనసులు కలవని పెళ్లే కాదు.